హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. ఎలా చేశాను అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాను. ఒలిచేసి అటు ఇటు కాళ్ళు ఉంటాయి కదా చిక్కుడుకాయకి, కాడలు తీసేసి ఒలిచి పెట్టేసుకుని ఉడకబెట్టాను అనమాట. హాఫ్ బాయిల్ అయితే చాలండి, మొత్తం ఉడికిపోనక్కర్లేదు. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక జాలి గరిటెలోకి తీసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ముందు తాలింపు వేసి వేయించేసుకున్నాను. తాలింపు అయిన తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకున్నాను అనమాట. మనం చిక్కుడుకాయలు హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముందుగా టమాటాలు వేసుకుంటే టమాటాలు కూడా మగ్గుతాయి. టమాటాలు కూడా హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు చిక్కుడుకాయలు వేసుకుంటే రెండు సమానంగా ఉడుకుతాయి అని చెప్పేసి నేను ముందు టమాటాలు ఉడికించేసుకున్నాను అనమాట. టమాటాలు ఫ్రై చేసుకున్నాను తాలింపులో వేసి. అదిగోండి, టమాటాలు సగం ఉడికిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా కలిపేసి రెండు కలిపి మగ్గనిస్తామన్నమాట. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి, ఒకసారి ట్రై చేయండి. అది ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే మగ్గుద్ది కదా. ఇదిగోండి, ఇలా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియో ఆఫ్ చేసి వేసాను అనమాట ఉప్పు, కారం, పసుపు అనేది. అదిగోండి, ఉప్పు, కారం, పసుపు వేసేసి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట. వేసాను అనమాట. వేసిన తర్వాత అదిగోండి దగ్గరగా ఉడికించేసుకొని, నీళ్ళుగా కాకుండా అలా దగ్గరగా ఉడికించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.